ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యావిగన్ ప్రపోజల్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం అని చెప్పేసి మాట్లాడాడు కదా, ఇప్పుడు ఎందుకు మరి సడన్గా రూట్ మార్చి ఇప్పుడు మ్యావిగన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోవాలా, ఇటు రాయలసీమ ప్రజలు నష్టపోవాలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ ప్రపోజల్ తీసుకురావడానికి గల కారణం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు. ఏదైతే ఆల్రెడీ 50,000 ఎకరాలు భూమి సేకరించారో రాజధాని కోసం, అది సరిపోదు, ఇంకో 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళ మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపిందో, దానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతుల నుంచి అపోజ్ చాలా గట్టిగా వినబడుతుంది. మేము ఇవ్వం, ఆల్రెడీ మీరు తీసుకుంటే భూములకు మాకు ఇప్పటివరకు న్యాయం చేయలేదు, మాకు ఫ్లాట్లు వేసి ఇవ్వలేదు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు తీసుకుంటే 50,000 ఎకరాలు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు, ఇంకో 50 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలకి ఇది కంప్లీట్ అవుతుంది? అంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కానీ ఇప్పటివరకు అమరావతిలో ఏమీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు కదా. కట్టిన 2-3 కూడా టెంపరీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా. మరి ఈ 7 సంవత్సరాల్లో ఏమీ కాలేదు. అక్కడ మహా అంటే ఖర్చు పెట్టింది కూడా ఒక 10,000 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టి ఉంటారేమో. అలాంటిది ఎకరాకి 2 లక్షల చొప్పున, 2 లక్షల కోట్ల చొప్పున ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసుకుంటే, ఆనాడు 2019 వరకే చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం ఒక ఎకరాకు 2 లక్షల కోట్లు అంటే అప్పుడు 50,000 ఎకరాలకు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది. ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ 1 లక్ష కాస్త ఎన్ని లక్షల కోట్లు ఏంటిందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఉండొచ్చు. దానికి తోడు మరొక 50,000 ఎకరాలను సేకరిస్తే అంటే టోటల్గా 1 లక్ష ఎకరాలు. 1 లక్ష ఎకరాలకి మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటేనే ఎకరాకి 2 లక్షల చొప్పున గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి కదా. ఆ 2 లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ 2 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు కూడా అయిపోయినచ్చేమో. ఓకే, ఈ టైం పీరియడ్లో ఈ 3 ఇయర్స్లో అక్కడ ఏమైనా సరే కన్స్ట్రక్షన్ ఏమైనా పూర్తి అయిపోతాయా అంటే కావు. ఇప్పుడు ఈ అమరావతి కన్స్ట్రక్షన్ కోసం తీసుకొస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా అప్పులే, అన్నీ అప్పులే, బయట నుంచి తీసుకొస్తున్నారు, అన్నీ కూడా డాలర్స్ రూపంలో తీసుకొస్తున్నారు. ఈయన గతంలో తీసుకొచ్చారంటే అప్పులు, అప్పుడు డాలర్ మహా అంటే 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది. ఇప్పుడు డాలర్ 92-93 రూపాయలు అవుతుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత డాలర్ పరిస్థితి ఎలా ఉంటుంది? 150-200 రూపాయలకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్స్పెన్సెస్ డబుల్ అవుదా? అప్పుడు మనం పే చేసిన ఉంటే రిటర్న్స్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్స్ కానీ హై అమౌంట్లో ఉంటాయి కదా. మరి ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుందో, ఇంకో 50 ఎకరాలు భూసేకరణ అదే ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు డెసిషన్ తీసుకున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి వీళ్ళు మారడం లేదు, వీళ్ళు ఇంకో 50 ఎకరాలు సేకరించాలంటున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, వచ్చే ఫినాన్షియల్ ఏదైతే ఉందో రాష్ట్ర ఆర్థికంగా ఏ విధంగా వెనకబడిపోయిందో మీకు అందరికీ కూడా తెలుస్తుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఉన్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలే సరిపోతున్నాయి. మరి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మదిలో మిగిలినటువంటి ఇవన్నీ కూడా డౌట్స్. మరి ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం? అమరావతితో కూడినటువంటి ఒక మ్యావిగన్ని మనం రూపొందించుకుంటే, దీని కానీ మనం బాగా డెవలప్ చేసుకుంటే, మనకి రాజధాని దీన్నే ఒక గ్రోత్ కారిడార్గా నిర్మించుకుంటే దీన్నే మనం ఒక రాజధానిగా పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ మ్యావిగన్లో అమరావతి కూడా భాగమే కదా. మొత్తం దీన్ని మొత్తాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే రాష్ట్రం కూడా ఆర్థికంగా ఎదుగుతుంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం మరొక 50,000 ఎకరాలు భూసేకరణ చేయాలి అనేసి అనుకోకుండా ఉంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యావిగన్ అనే ప్రపోజల్ తీసుకువచ్చి ఉండేవాడు కాదేమో. మేబీ ఇంకో 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి దాంట్లో మళ్ళీ ఏదేదో రాద్ధాంతం చేస్తున్నాడు కాబట్టి ఆ ఖర్చులు అనేవి ప్రతి ఏటా పెరుగుతూ పోతాయి కాబట్టి అది రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్గా ఆలోచన చేసి ఆర్థిక నిపుణుల నుంచి కూడా ఒక
ఈయన యొక్క ఆలోచన షేర్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకొని చేసి ఉండొచ్చేమో, ఈ మ్యావిగన్ని తీసుకొచ్చి ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రుషికొండలో కట్టినటువంటి బిల్డింగ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, వాటిని దేనికి ఉపయోగించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్లో కానీ మళ్ళీ రెండోసారి కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే పరిపాలన మొత్తం కూడా విశాఖపట్నం నుంచే నడిచేది. ఆ బిల్డింగ్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకునేవాడు ఆయన. ఏ ముఖ్యమంత్రి కార్యాలయానికో, ఏ గవర్నర్ కార్యాలయానికో, అదేవిధంగా ఒక సచివాలయమో, ఇవన్నీ కూడా అక్కడి నుంచే నడిచేటివి. దాన్ని అలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ రెండోసారి ఆయన ఓడిపోవడం, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాగం, అమరావతి పాట పాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు అమరావతి అసలు ఏముంది అని చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేయాలా అన్నది ఫస్ట్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అక్కడ రైతులంతా కూడా భూములు ఇచ్చారు కదా, భూములు ఇచ్చారంటే రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే డబ్బుల పరంగా కానీ, ఫ్లాట్ల పరంగా కానీ, అవన్నీ వాటన్నిటిలో కూడా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉన్నారు. అదేవిధంగా అమరావతికు ఇప్పుడు ఏదైతే మ్యావిగన్ అనేసి మాట్లాడుతున్నారో దాంట్లో అమరావతి కూడా ఒక భాగం. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమరావతిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలా, ఆ ల్యాండ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ఈలోపే ఆ మ్యావిగన్ అనే పదాన్ని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా దీన్ని టెక్నికల్గా సమాధానం చెప్పలేకపోతున్నారు.